ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 7 రోజులైంది. సహాయక చర్యలు 2 రోజులుగా స్పీడ్ అందుకున్నాయి. టన్నెల్లో 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. వారి దగ్గరికి చేరుకోవడమే ఇన్ని రోజులు సవాల్గా మారింది. జీరో పాయింట్కు చేరుకున్న రెస్క్యూ టీంకు అక్కడి బురద, నీరు, బురదలో కూరుకున్న టీబీఎం యంత్రం సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సహాయక చర్యలకు సవాల్గానూ మారాయి. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీలు కలిపి దాదాపు 11 సంస్థలు రెస్క్యూ పనుల్లో ఉన్నాయి. జీరో పాయింట్లో బురదను, ఊట నీటిని తొలగించడం చాలా క్లిష్టంగా మారింది. లోపలి వరకు లోకో రైల్ ట్రాక్ ఉన్నప్పటికీ ప్రమాద ప్రాంతానికి వెళ్లలేని దుస్థితి. మట్టి, బురద పేరుకుపోవడంతో జీరో పాయింట్ నుంచి 300 మీటర్ల దూరంలోనే లోకో రైల్ వ్యాగన్లను ఆపేస్తున్నారు. అక్కడి వరకు బురద, నీటిని, ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి వ్యాగన్లలోకి ఎక్కిస్తున్నారు. అలాగే టీబీఎం యంత్రం సైతం ప్రతికూలంగా మారింది. మొత్తం సొరంగాన్ని ఆక్రమించడంతో పాటు మట్టిలో కూరుకుపోయింది ఈ మిషనరీ. దీంతో ఈ యంత్రాన్ని కటింగ్ చేస్తున్నారు. ఈ యంత్రం అడ్డు తొలగితేనే మరింత ముందుకు వెళ్లి అక్కడున్న బురదలో కార్మికుల జాడ తెలుస్తుంది. అందుకే రానున్న 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అత్యంత కీలకంగా చెప్తున్నారు నిపుణులు.